జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ తెల్లవారుజామున 5:45 కన్నుమూశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. తుది శ్వాస విడిచారు గోపీనాథ్. కొన్ని రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మాగంటి. ఇటీవల ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది. సిపిఆర్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఎంఐసీయూలోనే ఉన్నారు మాగంటి గోపీనాథ్. నెమ్మదిగా కోలుకుంటారని భావించిన ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్టుగా హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు మాగంటి గోపీనాథ్. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. జూబ్లీహిల్స్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన. టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు కన్సిక్యూటివ్లీ వరుసనే 3 సార్లు గెలిచారు మాగంటి గోపీనాథ్. ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసి ఇవాళ కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాలి అనుకున్నారు. కానీ ఈలోపే మాగంటి మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, హాస్పిటల్ వర్గాలు ఏం చెప్పాయి? 5:45కి కన్నుమూశారని చెప్పినట్టుగా తెలుస్తోంది. కారణం ఏమని చెప్పారు? మాగంటి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఇప్పుడు? గత 3 రోజుల నుంచి ఆయన ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి కూడా కొంచెం సీరియస్ గా ఉంది. ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నుంచి ఆయన అసలు బయటకే రావట్లేదు. తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ తో, మల్టీ ఆర్గాన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. మొదట ఎలక్షన్స్ తర్వాత, ఆయన గెలుపొందిన తర్వాత నుంచి కూడా బయటకు రావట్లేదని చెప్పొచ్చు. ఎలక్షన్ టైంలోనే ఆయన కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా ఎలక్షన్ టైంలోనే పెద్దగా అవడంతో రిజల్ట్ తర్వాత ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళారు. అప్పటికి కిడ్నీకి సంబంధించినటువంటి చికిత్స పూర్తయింది. కానీ ఓ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడంతో అది మిగతా ఆర్గాన్స్ కి వ్యాపించింది. లివర్, అదేవిధంగా ఇంకొన్ని ఆర్గాన్స్ కి వ్యాపించింది. అలా చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుని ఇంకా బాగా అయ్యారు అనే క్రమంలోనే మళ్ళీ 3 డేస్ బ్యాక్ ఆయనకి మాసివ్ స్ట్రోక్ రావడం, కార్డియాక్ అరెస్ట్ అవడంతో మళ్ళీ ఏజీకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. పల్స్ అయితే ఉండింది, కానీ ఎలాంటి స్పృహ లేకుండా ఆయన ఉన్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆయన మృతిని ఏజీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. దాంతోపాటు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళంతా కూడా హాస్పిటల్ చేరుకుంటున్నారు. హరీష్ రావు దగ్గరుండి హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. కేటీఆర్ వెళ్ళొచ్చారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన చూసొచ్చారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన వెళ్లి చూడాలనుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా వెళ్తారనే సమాచారం ఉంది. ఎందుకంటే టీడీపీలో చాలా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుబంధం చంద్రబాబుతో కూడా ఉంది. ఇక రాజకీయ జీవితం గురించి చూసినట్లయితే మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు తెలుగు యువత అధ్యక్షులుగా ఆయన ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. తర్వాత కూడా డైరెక్టర్ గా, అప్పుడు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచే పోటీ చేసి జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో మొన్న జరిగినటువంటి 2023 ఎలక్షన్స్ లో కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కూడా ఆయన కొనసాగుతున్నారు. చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి లీడర్. హైదరాబాద్ లో కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి లీడర్ గా చెప్పొచ్చు. టీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత నష్టం చేకూర్చేటువంటి విషయం ఇది. పార్టీ కూడా దీనిపైన కొద్దిసేపట్లో ఒక ప్రకటన చేసేటువంటి ఛాన్స్ ఉంది. కేసీఆర్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ చేసే ఛాన్స్ ఉంది. కేటీఆర్ ఇప్పుడే బయలుదేరారు. ఆయన కూడా ఆసుపత్రికి కొద్దిసేపట్లోనే రీచ్ అవుతారు. కేసీఆర్ కూడా ఇంటికి వెళ్తారా లేకపోతే ఎక్కడికి వెళ్తారా? ఇంకా ప్రస్తుతం కేసీఆర్ అయితే బయలుదేరడానికి రెడీగా ఉన్న క్రమంలోనే ఈ వార్త వచ్చింది కాబట్టి ఆయన ఆగిపోతారా లేకపోతే ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారా అనేది చూడాలి. ఓకే రాకేష్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ సంగతి ఏమిటి? పిల్లలు ఇక్కడే ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా? ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? గోపీనాథ్కి 3 పిల్లలు, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే 3 డేస్ నుంచి హాస్పిటల్లో ఉండడం, కొంత సీరియస్ కండిషన్ ఉండడం, డాక్టర్స్ కూడా ఏం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉండడంతో అందరు కూడా చేరుకున్నారు. సో చివరికి కూడా వెంటిలేటర్ మీద పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ పూర్తిగా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన వెంట చూసుకుంటున్నారు. బంధువులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో కొంత అంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో 3వసారి ఎమ్మెల్యే గెలిచారు. ఇంకా నెక్స్ట్ టైం గెలిస్తే కనుక హైదరాబాద్ నుంచి మంత్రి పదవిగా క్యాబినెట్ లో చోటు ఉంటుంది. అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అనే టాక్ ఆయన పైన ఉంది. మంచి నేతగా గుర్తింపు ఉంది. 3వసారి గెలిచినటువంటి సీనియర్ లీడర్ గా హైదరాబాద్ లో ఒక స్ట్రాంగ్ హోల్డ్ కూడా ఉంది. ఈ టైంలో ఆయన కోల్పోవడం కుటుంబానికి కాదు పార్టీకి కూడా చాలా పెద్ద నష్టం అని చెప్పొచ్చు. ఎస్ రాకేష్, యాక్చువల్లీ 3 సార్లు వరుసనే గెలిచారు. సామాజిక సమీకరణాలు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. మంత్రి పదవి రాలేదు, కానీ బస్తీల్లో కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నేత, సందేహం లేదు. కేటీఆర్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు విషయం తెలిస్తే
ఇమీడియట్గా కేటీఆర్ సతీమణి సైతం హాస్పిటల్కి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇవన్నీ చేశారు. సో బీఆర్ఎస్ తోటి చాలా అనుబంధం ఉంది కాబట్టి ఇప్పుడు పార్టీ దీనిపై ఎట్లాంటి యాక్షన్ చేపట్టే అవకాశం ఉంది, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? మీరు అన్నది నిజమే. పార్టీలో కూడా అదేవిధంగా జూబ్లీ నియోజకవర్గంలో మంచి పేరున్నటువంటి నేత పీజేఆర్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇంతకు ముందు అదే స్థాయిలో బస్తీలో ఉండేటువంటి ప్రజలకు కానీ లేకపోతే జూబ్లీ పేరే కానీ చుట్టూ అంతా మాస్ ఏరియాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నియోజకవర్గంలో. ఆ బస్తీ వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉండేవాడు మాగంటి గోపీనాథ్. అందుకే ఆయన మూడవసారి పార్టీకి కొంత వ్యతిరేకత ఉన్నా లేకపోతే మొదటిసారి గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసినా గెలిచేటువంటి దమ్మున్న లీడర్ అని చెప్పొచ్చు. ఎప్పుడు బస్తీలలో అవైలబుల్ గా ఉంటారు, పేద ప్రజలకు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరచడంలో చాలా కృషి చేశారు. 2014 నుంచి 2018 వరకు అయితే చాలా బస్తీల్లో అప్పటికి తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పడింది. ఆ బస్తీల్లో వాటర్ ఫెసిలిటీ కూడా లేనటువంటి చాలా బస్తీలు ఉండేవి, చాలా పూరి గుడిసెలు ఉండేవి. వాటన్నిటికి కూడా వాటర్ సప్లై చేయించినటువంటి క్రెడిట్ ఆయనకే దక్కిందని చెప్పొచ్చు. అలా నిజంగా కూడా మాస్ లీడర్ అని చెప్పొచ్చు. కొంత బస్తీలలో 24/7 అందుబాటులో ఉండే హైదరాబాద్ లో ఒక ఈజీ అవైలబిలిటీ, ఈజీ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి లీడర్ అని కూడా చెప్పొచ్చు. ఇక పార్టీ కొద్దిసేపట్లో దీనిపైన అధికారిక ప్రకటన చేస్తుంది. పార్టీ నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు టీడీపీలో, కాంగ్రెస్ లో, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో అన్ని పార్టీల్లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి అనుబంధం ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి జనరేషన్ నుంచి ఆయన కొనసాగుతూ వస్తున్నారు. టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే మంచి మంచి పదవులు ఆయన అనుభవించారు. హుడాల చైర్మన్ లాంటివి, లేకపోతే వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా, అప్పుడు టీడీపీ అధ్యక్షులుగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సో అటు టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నుంచి మొదలు పెడితే ఇంకా చాలా మందితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ ఆయనకి మంచి హోల్డ్ ఉంది. ఇంతకుముందు టీడీపీలో కలిసి పనిచేసినటువంటి రేవంత్ రెడ్డితోనే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే మంచి అనుబంధం ఉంది. సో అందరితోనూ మంచిగా ఉండేటువంటి లీడర్ గా ఆయనకి, నాన్ కాంట్రవర్షియల్ లీడర్ గా ఆయనకి మంచి పేరుంది. యా ట్రూ, మీరు అన్నట్టు యాక్చువల్గా మీడియాలో అంత ప్రొయాక్టివ్గా కనిపించకపోయినా ప్రెస్ మీట్స్ లాంటి వాటిల్లో అందరిలోనూ తల్లో నాలుగులాగా అన్ని పార్టీలతోనూ ఉంటారు అండ్ ఎవరితోనూ ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళినట్టుగా కనిపించరు, డీసెంట్ పాలిటీషియన్లా కనిపిస్తారు. సో లాస్ట్ ఎలక్షన్లో కూడా జనతా దర్బార్ చేసినప్పుడు నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాను పర్సనల్గా. ఆయనతో ఎట్లా వెళ్తున్నారు, ఈ ఎలక్షన్ని ఎట్లా చేస్తున్నారు, థర్డ్ టైం కదా హ్యాట్రిక్ కొడతారా అంటే, ఈ సో కాన్ఫిడెంట్, డెఫినెట్గా హ్యాట్రిక్ కొడతాను, ఈ నియోజకవర్గం నాకు అణువు తెలుసు అని చెప్పారు. అండ్ లాస్ట్ టైం చాలా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన సందర్భంలో కూడా అజారుద్దీన్ పోటీ చేస్తుంటే అజార్పై ఢంకా పదంగా నేను గెలుస్తానని చెప్పారు. అట్లనే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. నిజానికి మీరు అన్నట్టు ఇంతకుముందు మంత్రి పదవి కూడా వచ్చే ఛాన్స్ ఉండేదేమో, బహుశా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే అన్న టాక్ కూడా అప్పుడు ఆ నియోజకవర్గంలో వినిపించింది. కుటుంబ సభ్యులంతా ఇప్పుడు ఇక్కడే ఉన్నారంటున్నారు కాబట్టి అంత్యక్రియల కార్యక్రమం అది ఈరోజే ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే రేపటికి ఏమన్నా పోస్ట్పోన్ చేస్తారా? దాని గురించి మేబీ ఇట్స్ టూ ఎర్లీ, ఇప్పుడే న్యూస్ తెలిసింది కాబట్టి. సో దాని గురించి ఏమనుకుంటున్నారు? అఫీషియల్ గా అయితే ఇంకా కుటుంబ సభ్యులు కానీ, పార్టీ కానీ, లేకపోతే ఎక్కడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మోస్ట్లీ ఈ రోజు చేయకపోవచ్చు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చూడడానికి చాలా మంది వస్తారు, ఇటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కానీ, డిఫరెంట్ పార్టీస్ నుంచి ఆయనకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ, ఆయన కాంటెంపరీ లీడర్షిప్ కానీ వీళ్ళందరూ వస్తారు. కాబట్టి మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఆయనకు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు టీడీపీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఇదంతా చాలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో మంచి పరిచయాలు ఉన్నటువంటి నేత. దాంతో పాటుగా ఇంతకుముందు మీరు చెప్పినట్లు నాన్ కాంట్రవర్షియల్, ఎక్కడ ఇప్పటి వరకు ఆయన మీద ఒక ఆరోపణ కానీ, ఒక వివేదం కానీ లేదు. ఇంత సుదీర్ఘ రాజకీయాల్లో కూడా ఆయన మీద ఏదో రాజకీయ ప్రత్యర్థులు చేసే అలాంటి చిన్న ఆరోపణలు తప్ప వేరే అవినీతి ఆరోపణలు లేకపోతే అలాంటి ఎక్కడ లేవు. ఎవరితో పెద్దగా మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఉన్నటువంటి లీడర్ కూడా కాదు. పార్టీలో ఏదో చిన్న అంతర్గత విషయాలు తప్పితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్ప ఎక్కడ కాంట్రవర్సీ లేదు. అదేవిధంగా మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటువంటి లీడర్ కూడా కాదు. ఎప్పుడు పబ్లిక్ లో ఉంటారు, పబ్లిక్ లో అందుబాటులో ఉంటారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుండేటువంటి లీడర్ గోపీనాథ్. సో ఆయనను చూడడానికి చాలా మంది వస్తారు కాబట్టి ఈ రోజు మొత్తం కూడా ఆయన్ని ఇంటి దగ్గర లేకపోతే ఆయనకు జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయం ఉంది, సో అక్కడ ఉంచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
రైట్ రాకేష్, థ్యాంక్ యూ డీటెయిల్స్ అందించినందుకు. సో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచినట్టుగా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఆయనకు ఒక 3 days బ్యాక్ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. అయితే వెంటనే సిపిఆర్ చేసి హాస్పిటల్కి తరలించారు. అప్పటి నుంచి కూడా ఎంఐసియూలోనే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఆయనకి చికిత్స అందిస్తున్నారు. కొద్దిగా కోలుకున్నారని చెప్పారు, బాగానే ఉన్నారని చెప్పారు. కానీ అంతగా ఆయన చికిత్సకి స్పందించలేదని చెప్పి తెలుస్తోంది. సో ఈ తెల్లవారుజామున 5:45 కన్నుమూసినట్టుగా ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. అట్ ది సేమ్ టైం మల్టీ ఆర్గాన్ ఇన్ఫెక్షన్ తోటి ఆయన బాధపడినట్టుగా కూడా డీటెయిల్స్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజానికి చాలా కాలం నుంచి ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతోటి బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఇంట్లోనే డయాలసిస్ సైతం చేయించుకుంటున్నట్టుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మ్యాసివ్ హార్ట్ అటాక్ తోటి ఆయన మరింత 1983లో టీడీపీ ఆవిర్భావంతో మాగంటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1985 నుండి 92 వరకు కూడా తెలుగు యువత అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఇక 1987 నుండి 89 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా ఉన్నారు. 2014లో తొలిసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు మాగంటి. 2018 అలాగే 2023లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా మాగంటి గోపి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. హై ప్రొఫైల్ ఓటర్స్ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీ ప్రజలతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకే వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.